భారతదేశంలో ఈ నెల 12వ తేదీ జరగబోవు సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సూళ్లూరుపేట పెన్షనర్ల భవనం నందు సిఐటియు, ఏఐటియుసి ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ నష్టాల్లో నడుస్తుందనే పేరుతో అతి తక్కువ ధరలకు ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తుందని, మరోవైపు కార్మిక చట్టాలను ఒక్కొక్కటి బలహీనపరుస్తూ ఏకంగా వాటి స్థానంలో లేబర్ కోడ్లను తీసుకువచ్చి కార్మికుల గొంతు కోస్తుందని, ఇలా ఎన్నో రకాలుగా కార్మికులను నష్టపరుస్తుందని వారు మీడియా సమావేశంలో మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నియోజకవర్గ కార్యదర్శి ఇలపా నాగేంద్రబాబు, సిఐటియు అధ్యక్షులు సి చంద్రశేఖర్, ఏఐటియుసి నాయకులు బాలు, సిఐటియు నాయకులు లక్ష్మయ్య, వామపక్షాల నాయకులు సుధాకర్ రెడ్డి, పార్థసారథి, పద్మనాభయ్య, సాంబశివయ్య మరియు వివిధ రంగాల కార్మికుల నాయకులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 9 కేంద్ర కార్మిక సంఘాలు, ఆయా రాష్ట్రాల్లో కలిసి వచ్చేటువంటి స్థానిక ట్రేడ్ యూనియన్లను కలుపుకొని ఈ నెల 12వ తారీఖున దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది. ఈ సార్వత్రిక సమ్మెకు సంబంధించినటువంటి ముఖ్య ఉద్దేశం, ఏదైతే 44 కార్మిక చట్టాల్లో 29 కార్మిక చట్టాలను కుదించి 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మికులను నడ్డి విరిచేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. మరి ఈ ప్రయత్నాన్ని కార్మిక లోకం తీవ్రంగా ప్రతిఘటిస్తూ ఉంది. ఆ నేపథ్యంలోనే ఈ నెల 12వ తారీఖున దేశవ్యాప్తంగా ఉండేటువంటి కార్మిక లోకమంతా కూడాను సార్వత్రిక సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే సూళ్లూరుపేటలో కూడా సార్వత్రిక సమ్మెకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కార్మిక లోకాన్నంతా కూడా కదిలించడానికి చురుగ్గా జరుగుతూ ఉన్నాయి. మరి అందులో భాగంగానే ఈ రోజున సూళ్లూరుపేటలోని పెన్షనర్స్ భవనం నందు రౌండ్ టేబుల్ సమావేశం కూడా అన్ని కార్మిక ఉపసంఘాలన్నింటినీ కూడా కలుపుకొని రౌండ్ టేబుల్ సమావేశం కూడా జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా రేపు 9, 10, 11 తారీఖుల్లో సూళ్లూరుపేట, తడ, దొరవారి సత్రం మండలాల్లో ఆటో ద్వారా కరపత్రాలు పంచుతూ ఈ సమ్మె యొక్క విశిష్టతను వివరిస్తూ సమ్మె యొక్క ఆవశ్యకతను తెలియజేస్తూ ప్రచారం నిర్వహించబోతా ఉన్నాం. అదే సందర్భంలో 10వ తారీఖున అంటే మంగళవారం రోజున సూళ్లూరుపేట పట్టణంలో పెద్ద ఎత్తున దాదాపు 200-300 మంది బైకులతో బైక్ ర్యాలీ నిర్వహించేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే సార్వత్రిక సమ్మెకు సంబంధించినటువంటి ఉపాధి హామీ కూలీలు మొదలుకొని ప్రతి కార్మికుని ఈ సమ్మెలో భాగస్వామ్యం చేసేందుకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా దాదాపు 40 కోట్ల మంది కార్మిక లోకం రోడ్ల మీదకు వచ్చి మరి వారి హక్కుల కోసం పోరాటం చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇకనైనా తలలు వంచాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకనంటే తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లు ఏవైతే ఉన్నాయో కార్మికులకు కనీస రక్షణ లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆ 4 లేబర్ కోడ్లను రద్దు చేసేదాకా కార్మిక సంఘాలు, కార్మిక లోకం వెనక్కి తగ్గేటువంటి ప్రసక్తి లేదని చెప్పేసి తెలియజేస్తూ ప్రభుత్వం వెంటనే ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేయడం ద్వారా 29 కార్మిక చట్టాలను తిరిగి పునరుద్ధరించడం ద్వారా కార్మికుల యొక్క హక్కులను కాపాడాలని చెప్పేసి, లేని పక్షంలో మీ ప్రభుత్వం గద్దె దింపడానికి కూడా కార్మిక కర్షక లోకం వెనకాడబోదని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం. నా పేరు సాంబశివయ్య, సూళ్లూరుపేట కార్మిక సమాఖ్య ప్రతినిధిగా ఉన్నాను. ఈ కార్మిక చట్టాలని కుదించడం అనేది ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక వ్యతిరేక విధానం. అంటే 40 కోట్ల మంది కార్మికులు ఉన్నా కూడా మాకేమీ భయం లేదు, మా ఇష్టం వచ్చినట్టు చట్టాలు మార్చుకోవచ్చును అని మొండి ధైర్యంతో ముందుకు వస్తున్నారు. అంటే ప్రజలన్నా కార్మికులన్నా వాళ్ళకు లెక్కలేదని ఎంత దూరం వెళ్ళారంటే కార్పొరేట్లని బాగుపరిచేదానికి, వాళ్ళకు లబ్ధి చేకూర్చడానికి ఈ చట్టాలన్నీ కూడా కుదిస్తున్నారు. ఏ ప్రభుత్వమైనా మొట్టమొదటిగా చూసేది కార్మికుల యొక్క శ్రేయస్సు, వాళ్ళ అభివృద్ధి, వాళ్ళ కుటుంబ సంక్షేమం. అవేమీ కాకుండా మేము కార్పొరేట్లనే చూసుకుంటున్నామంటే నా ఉద్దేశంలో కార్పొరేట్లు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయే కానీ ఈ గవర్నమెంట్ మాత్రం కాదు. ఇంకొకటి ఏమిటంటే కార్మిక సంఘాలు అన్నీ ఒకటిగా ఉన్నా సరే బిఎన్ఎస్ ఒకటి ఉంది, అది గవర్నమెంట్కి సంబంధించింది. వాళ్ళు
మనసులో బాధపడుతున్నారో మదన పడుతున్నారో కానీ కార్మికులతో కలిసి వచ్చేటువంటి అవకాశం లేదు. తప్పనిసరిగా ఇందులో వాళ్ళు కూడా నష్టపోతారు. కాబట్టి అన్ని కార్మిక సంఘాలు, విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులు, మహిళలు అందరూ కూడా పాల్గొని ఈ సమ్మెను జయప్రదం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ముందు అందరికీ అవసరమైనటువంటిది కాబట్టి వాళ్ళందరూ కూడా ఇందులో పాల్గొనాలని చెప్పేసి మేము పిలుపునిస్తున్నాం.